హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సండే స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీది. ఇది ఏమేమి వేసుకొని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తుంది. చెప్పండి మీరు అసలు దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి కలిపారు ఇందులో? క్యారెట్, ఇంకా ఉల్లిపాయ, అట్లా చెప్పాలి మీరు. క్యారెట్ వేసాను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసానండి. ఏంటి బిర్యానీ సరుకులు వేసాను. అది ఏ సరుకులు? అది లాలికాయలు, ధనియాలు, ఇంకా దాసిన చెక్కలు, ఇంకా ఇవి వేసాను. ఇందులో ఐటమ్స్ అసలు ఇందులో ఏమేమి కావాలి? మంచిగా మన ఫ్లవర్ రావాలంటే కూరగాయలు ఏమేమి కావాలి? బీన్స్ ఒకటి వేసారు. బీన్స్ వేయాలి కానండి. బీన్స్ ఒకటి, ఇంకా ఒకటి, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అంతేనండి. అంతే. ఈ మసాలా సరుకులు కాకుండా అయితే ఇలా వస్తుంది అన్నమాట. ఓకే. నన్ను అయితే ఇలా తినడం చాలా సేఫ్టీ అండి. బయట కూడా ఈ మధ్యన చాలామంది వాటర్లో తక్కువ దొరుకుతుందని ఇష్టం వచ్చినట్టు తినేసి వాళ్ళు రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో పాలైపోతున్నారు. గ్యాస్ ఫామ్ అయిపోయి విపరీతమైన గ్యాస్. బయట ఫుడ్ తినవద్దు, ఎప్పుడు ఆయిల్ కలుపుతాడో తెలియదు. అందుకని మనకు టైం అయినా కొంచెం లేట్ అయినా కానీ ఇలా తినడం చాలా సేఫ్టీ అండి. చిన్న ప్లేట్లు వేసి కూడా చూపిస్తుంది దాని రెసిపీ ఎలా ఉంటుందో. కొంచెం ప్లేట్లు వేసి చూపియండి మీరు. వైట్ ప్లేట్. అసలు ఏం చెప్పాలంటే దీన్ని ఇలా మనం చేసుకొని తింటే కొన్ని రోజులు మన ఆరోగ్యంగా బతకగలుగుతామండి. మీరు ఏమని అనుకోండి, దీన్ని చీజ్ చూపిస్తా. మీరు చూడండి, ఈ మసాలా ఫుడ్ తినే బదులు ఇందులో కూడా మసాలా కూడా చాలా తక్కువ వేసుకున్నాం మేము. ఎందుకంటే ఈ బయట ఫుడ్ ఎక్కువ తినేసి కూడా చాలా బాధపడుతున్నారు జనాలు. చూసారా మనకి ఎంత, ఇట్లా పట్టుకోమ్మా, ఎంత పొడిచేద్దాం, ఎంత క్వాలిటీగా ఉంది. మనం ఈ రకంగా మనం తింటే మట్టుకి మన హెల్త్ కూడా బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ తలకాయ మాసం వండుతున్నారు, అది కూడా చూపిద్దాము. వీలైతే లైక్ చేయండి, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి.